నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య అయితే తీవ్రమైన వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొంత పరుష పదజాలాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు, బొత్స సత్యనారాయణ గారు. దద్దమ్మ, ఒక డిఎస్సిని కూడా వేపించలేకపోయారు మీరు అంటూ మాట్లాడారు. సో గతంలో కూడా బొత్స గారిని టార్గెట్ చేస్తూ అచ్చెన్నాయుడు మాట్లాడటం చూసాము. ఇప్పుడు దానికి ప్రతిగా బొత్స గారు కూడా కొంత ఎద్దులా పెరిగితే సరిపోదు, ఆయన కూడా కొంత భాషని, తీవ్రమైన భాషను ఉపయోగించారు. సో ఎందుకని బొత్సను టార్గెట్ చేయటం ప్రత్యేకంగా టీడీపీ ఎందుకు చేస్తుంది ఏమంటారు? అంటే బొత్సాన్ని టార్గెట్ చేయటం కాదండి, అక్కడ కౌన్సిల్లో ఆయన మాట్లాడుతున్నాడు, అందుకని కౌన్సిల్లో కదా ఆయన్ని టార్గెట్ చేస్తుంది. ఆయన ఉన్నాడు కాబట్టి చేశారు, లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం. కానీ బొత్స ఎప్పుడు కూడా ఆయన పరుష పదజాలాన్ని ఇప్పుడు ఏ రోజు వాడింది లేదు, కొంత సాఫ్ట్ గానే ఆయన మాట్లాడతారు. అలాగే అంటే విషయం వచ్చినప్పుడు సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో. అంటే బొత్స సత్యనారాయణ గారి చరిత్ర వైసీపీతోనే మొదలవలేదు కదా, కాంగ్రెస్ పార్టీతోనూ ఉన్నాడు ఆయన. అడపాదడపా ఒక అగ్రెసివ్గా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మొదటి డైలాగ్ ఎవరిది, ఇది అభ్యంతరకరం అనుకుంటే దద్దమ్మ అనే మాట వాడాల్సిన అవసరం ఏముంది? మీ హయాంలో ఏమీ జరగలేదు, మేం చేశామని చెప్పుకోండి పోనీ, అది కూడా మానేయండి, అది కూడా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి బాబు? డిఎస్సిలో మీరు చెప్తున్న ఏ అక్రమము జరగలేదు, ఇదిగో నివేదిక, మీరు అనవసరంగా ప్రజల్ని డీవియేట్ చేసే ప్రయత్నం చేయకండి, దీని మీద కావాలంటే మీరు పరిశోధన జరిపి ఒక క్లియర్ రిపోర్ట్ ఇవ్వండి, దాని మీద మాట్లాడుకుందాం. అంతే తప్ప వేగ్గా నేను మిమ్మల్ని తిట్టి మీరు నన్ను తిట్టి ఇవన్నీ ఉపయోగం ఏముంది ప్రపంచానికి అని మాట్లాడగలగాలి కదా. అలా ఎందుకు మాట్లాడలేదు? ఇలా ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇలా ఎందుకు అవతల వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే సంథింగ్ మీ దగ్గర విషయం లేదు, అవతల నుంచి కనీసం అలాంటి మాటలు కూడా వినటానికి మీరు సిద్ధంగా లేరు. బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోదామని మీరు అనుకున్నారు. అంటే మీరు చేసిన తప్పుని శాసనసభలో ఎవరు ప్రశ్నించరు అనే కాన్ఫిడెన్స్ ముదిరింది మీకు. అంటే అసెంబ్లీకి జగన్ రాడు కాబట్టి నో ప్రాబ్లం, అసెంబ్లీలో గొడవ లేదు. రాజ్యసభలో ఎవరో బొత్స సత్యనారాయణ మాడితే మీద పడి కరిచేద్దాం శాసన మండలిలో. అసెంబ్లీలో ఈయన ఎలాగూ రాడు కాబట్టి ఇక్కడ ఎలాగూ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు వాళ్ళ భాషలో. కనుక ఇప్పుడు తన్ని మోరల్గా డైలమాలోకి నెట్టేస్తే సరిపోతుంది అని దాడి చేస్తున్నారు. ఇంతకు మించి వేరే పర్పస్ లేదు, అంతకు మించినటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఇప్పుడు వాళ్ళ డిఎస్సిని నిలబెట్టుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. మీరు ట్రై చేయండి, తప్పేం కాదు. అది రద్దు అయితే చాలా మంది ఇబ్బందులు గురవుతారు కాబట్టి దాన్ని నిలబెట్టుకోండి, తప్పలేదు. కానీ కొన్ని విషయాలన్నా కొన్ని నిజాలైనా చెప్పాలి కదా ప్రపంచానికి. మరీ మసిబూస్ మారేడికాయ చేసి మేం చెప్పిందే నిజం, అసలు అవినీతి అనేది ఎలా ఉంటుందో మాకు తెలియదు, అవినీతి జరిగింది అని ఇంకా అనలేదు వాళ్ళు నిజానికి. అంటే టీడీపీ కొంత వైసీపీకి తరచూ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మీ భాష ఏంటి కాదు, అది ప్రీచింగ్స్. అంటే మీరేంటి, మీ భాష ఏంటి, మీది ఒక బూతుల పార్టీ, మీకు మాట్లాడుతుంది మీది ఒక రౌడీల పార్టీ, గొడ్డల పార్టీ, ఇట్లా ఒక పబ్లిక్ పర్సెప్షన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే అది ఒక యాంటీ సోషల్ పార్టీ అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇక్కడి నుంచే బూతులు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు చాలా మంది బూతులు మాట్లాడారు ఇక్కడ, చింతమనేని ప్రభాకర్ కానీ ఈ రీసెంట్ పాస్ట్ లో కూడా జనసేన నేతలు మాట్లాడారు. బూతులు మాట్లాడటం అనేది ఇష్యూ కాదండి, అక్కడ సంస్కారం ఏమిటి అన్నది గొడవ. మీరు మాట్లాడినప్పుడు అదే ప్రీచింగ్స్ చేయకూడదు కదా, ఇంకా అప్పుడు వాళ్ళకి ఆ హక్కును కూడా కోల్పోతారు కదా. ప్రీచింగ్స్ చేయటంలోనే వాళ్ళు ఏదో పెద్ద గొప్పలాగా ఎలివేట్, అంటే అధికారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు నువ్వు, అధికారం ఉంది కాబట్టి ప్రవచనం చెప్తున్నావు. అధికారం లేకపోతే ఏమిటి పరిస్థితి అనేది చూశారు ఆల్రెడీ మీరు మొన్నటిదాకా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవటానికి శరవేగంగా వెళుతున్నారు వాళ్ళు. అంటే జనాలు ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవడం బెటర్, వీళ్ళు మరీ
టూ బుల్డోజింగ్గా ఉన్నారు అనేది మాట్లాడుకుంటున్నారు ఓపెన్ ఏరియాలోనే. స్టార్ట్ అయిందా సార్ ఇప్పుడు కొంత వ్యతిరేకత? స్టార్ట్ అయ్యింది. ఓకే స్టార్ట్ అయ్యి చాలా రోజులేదు. ఓకే మాట్లాడుకుంటున్నారు. మీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. అన్ని విషయాలు అరుగుల మీద జరుగుతున్న చర్చలు మీరు అన్ని కంట్రోల్ చేయగలం అనుకుంటున్నారు, కానీ అన్ని కావు. అందుకని మీరు బొత్స సత్యనారాయణ మీద పడి ఏదో మాట్లాడేసి కంటెంట్ లేకుండా దాడి చేయటం. మీరు ఆయన మాట్లాడాడు, అక్కడ ఏదో జరిగింది, సంథింగ్ ఫిషీ అన్నాడు ఆయన. మీరు కాదు అని చెప్పి ప్రూవ్ చేయండి అక్కడ అసెంబ్లీలో. మీకు ఈజీ కదా. అవసరం అయితే లేదు. అటాక్ చేస్తున్నారంటేనే మీరు భయపడుతున్నారని అర్థం కదా. మీరు భయపడటం వలన కంగారు పడి ఈ గందరగోళం అంతా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ గురించి మాట్లాడితే ఏదో ఒకటి చేసి లోపలేస్తారేమో అనే భయం కలిగించడం మీ ఉద్దేశంలాగా అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మీతో డైలాగ్లోకో మరో దానిలోకి ఎవడొస్తాడు? అందుకని వ్యవహార శైలి బాలేదు అనేదైనా మాట్లాడి కొంతమంది అటు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాలేదు. అది అచ్చెన్నాయుడు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అది వాళ్ళకి అర్థం చేయించాలి కదా. దాడి చేసో ఏదో ఒకటి చేసో ఒక ఆందోళన చేసో నిలబెట్టాలి కదా విషయాన్ని. అందుకని అంటే అరెస్టులు చేయటం, ఇప్పుడు వైసీపీ నేతల్ని ముబ్బడిగా అరెస్టులు చేయటం, దీన్నంతా ఎట్లా చూడాలంటే ఒక బుల్డోజింగ్ ప్రోగ్రామ్ లాగా అరెస్టులు జరుగుతాయి న్యాచురల్ గా. వాళ్ళు అరెస్టులు చేయటానికే కదా ఉంది, పరిపాలన కాదుగా వాళ్ళు చేయాల్సింది. ప్రజల్ని అదుపులో ఉంచటం, కంట్రోల్ చేయటం. ఆ అదుపులో ఉంచటం, కంట్రోల్ చేయటంలో భాగమే ఈ గోలంతా. అంటే గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం, ఇదంతా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం చేసే ఒక చర్యగా చూడాలంటారా? వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అంటే వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదంటే అన్నదాత సుఖీభావ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. తల్లికి వందనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేశారు, ఒక పెన్షన్లు. అది కూడా అందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ 5 ఏళ్లలో చేసిన అప్పుని వీళ్ళు కేవలం 2 ఏళ్లలోనే అధిగమించేశారనే ఒక వాదన కూడా ఉంది. ఇప్పుడు అన్ని హామీలు నెరవేరలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. నాడు నేడు ఆగిపోయింది. ఇట్లాంటివి కూడా కొంత పబ్లిక్ ప్రాపర్టీలకు సంబంధించి కూడా అభివృద్ధి అనేది ఆగిపోయింది అనేది కూడా ఒక వాదన. అభివృద్ధి ఆగిపోవటం, దాని మీద చర్చ జరపటం అవసరమే. కానీ ఏ ముఖం పెట్టుకుని వెళ్తాడు ఆయన డిబేట్కి? మీ దగ్గర అష్యూరెన్స్ ఏమీ లేకుండానే జనం నుంచి భూములు లాగేసుకున్నావు నువ్వు. వితౌట్ ఎనీ అష్యూరెన్స్ ఉండి నువ్వు భూములు అడగటం వేరు. ఏమీ లేని దానికి ఎందుకు భూములు అడిగావు నువ్వు? కాబట్టి 100 మిస్టేక్స్ ఉన్నాయి వాళ్ళ వైపు నుంచి. సీరియస్గా గొడవకి దిగితే అది చెయ్యట్లా. కోర్ ఏరియాలోకి వెళ్ళి గొడవ పడకుండానే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మరి కోర్ ఏరియాకి వెళ్తే పరిస్థితి ఏంటి? అప్పుడు పూర్తిగా తలకాయ ఉంచుకుని పక్క సందులో నుంచో వెనక గోడలు దూకో పారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళది. ఆ పరిస్థితిని చేతులారా తెచ్చేసుకున్నారు వాళ్ళు. అయిపోయింది స్టోరీ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.